ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈరోజు మీ పాసనలకు వచ్చుంటున్నాం. ఘనమైన మహిమగల దేవుడు, మీకు వందనాలు. సంఘ ప్రార్థన ద్వారా మేము మాట్లాడే దేవుడు, అందును బట్టి వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా ప్రార్థిస్తారు అక్కడ ఉంటా అన్న ఇక్కడ ఉన్నారు. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడవలసి మనం చేస్తూ మహిమా ఘనత స్థితి ప్రభావాలు అనిపిస్తూ ఎవరైతే ఇంకా రాలేకపోతున్నారో వారితో మీరు మాట్లాడు, సహాయం ప్రార్థన కొరకే నన్ను మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుడి వాక్యంలో నుంచి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం కొన్ని మాటలు మనం చూసుకుందాం. ప్రార్థనలో ప్రవేశించడానికి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం అందరం కూడా మరి మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1 నుంచి 5 మార్చి చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోసేపుడు యాకోబును కట్టెతో చంపించు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులిరి రొట్టెల పండుగ దినములు. వేయించే పస్కా పండుగ పిమ్మట ప్రజలతో అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయములలోని సైనికులకు అప్పగించను. పేతురు చెరసాల్లో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఈ యొక్క చరిత్రలో మరి యాకోబు, యోహాను సోదరుడు యాకోబును పట్టుకొని ఖడ్గంతో చంపించాడు హేరోదు. ఈ కార్యం యూదులకు మంచి కార్యము అని ఏం చేశాడంటే మరి పేతురు కూడా పట్టుకున్నాడు, చెరసాల వేశాడు. విన్న వాళ్ళరా మరి అంతకుముందు యోహాను సోదరుడు యాకోబు చంపబడ్డాడు. ఇప్పుడు మరి శిష్యులలో మరొక వ్యక్తి పట్టబడి చంపబడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క మరి దైవబిడ్డల యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉంటున్నాం. మరి అంతకుముందు యాకోబుకు ప్రార్థన చేయలేదా అంటే చేసి ఉంటారు, దేవుని చిత్తం అలాగుంది. కానీ పేతురు కూడా చంపబడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పేతురు కొరకై ఆ యొక్క మరి విశ్వాసులైన వారు, దైవబిడ్డలైన వారు అత్యాసక్తితో ప్రార్థన చేసినటువంటి విధానం మనం ఇక్కడ గమనిస్తాం. అత్యాసక్తి. దేవుడు మరి సమస్య ఎలాంటిదైనా కానీ మన ముందున్న సమస్య అది పెద్దది కానీ చిన్నది కానీ గట్టిది కానీ మరి అది మనం చేయలేకపోవచ్చు, మనం తీర్చలేకపోవచ్చు, మన వల్ల కాకపోవచ్చు. కానీ ఆ సమస్య నిమిత్తమై మనం చేసేటువంటి అత్యాసక్తి కలిగిన ప్రార్థన ఎంతటి కష్ట పరిస్థితులైనా సరే మరి సఫలంగా అంటే మంచిగా సాఫీగా చేసగలిగేదిగా చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన యొక్క శక్తి అలాంటి. చూడండి, పేతురు పట్టబడ్డాడు అంటే విడిపింపబడడం అసంభవం. హేరోదు విడిపిస్తేనే కానీ పేతురు విడిపింపబడ్డాడు. మరి చంపబడే సిద్ధంగా ఉన్నాడు, రేపే చంపబడచ్చు. దాని సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కొరకై సంఘము చేస్తున్నటువంటి అత్యాసక్తి ప్రార్థన. సంఘం చేతులు ఏముంది? ఏం లేదు. సంఘము ఉన్న ప్రజలైన వారు ఏం చేయగలరు? ఏం చేయలేరు. మరి యాకోబును చంపినప్పుడు ఏం చేయలేకపోయినారు, పేతురు పట్టుకుంటే ఏం చేయలేకపోయినారు. వారి వలన నిస్సహాయ స్థితి కలిగిన వారుగా ఉంటున్నారు. వారు మరి ఏమీ చేయలేరు. ఒకవేళ వాళ్ళు కూడా పట్టబడితే వాళ్ళు కూడా చంపబడడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు, కానీ నిస్సహాయ స్థితి, ఏం చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో సంఘము చేసినటువంటి అత్యాసక్తి గల ప్రార్థన దేవుని యొక్క గొప్పతనం తెలవిడింది. దేవుడు ఒక గొప్ప మహత్కారం చేశాడు. చెరసాల ఉన్నట్టుగానే ఉంది, తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి, తలుపులు తెరుచుకున్నాయి. పేతురు మరి తనతో పాటు ఉన్నటువంటి
చతుష్టయములు 14 మందితో మరి తాను చెరసాలలో బొండల చేత బిగించబడిన వాడుగా మరి పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో మరి వీరు అత్యాసక్తితో చేసినట్టుగా ప్రార్థనా ఫలితము ప్రియమైన వాడారా, దేవదూత వెళ్ళింది, సైనికులు ఉన్నారు, కానీ వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోయారు. మరి పేతురు సంఖ్యలు ఊడబడ్డాయి. చెరసాల తలుపు తెలుసుకుంటాం, 1 తలుపు 2 తలుపులు, ఆ గవిని తలుపు కూడా, పెద్ద గవిని తలుపు కూడా తెరవబడింది. శివరాత్రికి తాను బయటికి వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క గొప్ప కార్యమును తాను మరి ఇది గొప్ప కార్యముని గుర్తించలేకపోయినాడు. బయటకు వచ్చిన తర్వాత అరే దేవదూత నన్ను తప్పించి, ఇది అసంభవమైన కార్యం. అంటే ఇంతమంది 14 మంది సైనికులు పెట్టుకొని ఒక వ్యక్తి ఎట్లా తప్పించుకోగలుగుతూ వచ్చారు కదా. ఇప్పుడు ఆయా జైళ్ళలో ఉంటాడు, వాళ్ళు చేస్తారు, జైల్లోంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్లాన్లు చేస్తూనే ఉంటారు. కొంతమంది తప్పించుకుంటారు కూడా. అరే ఇంత సెక్యూరిటీ ఎట్లా చేశాడంటే వాడు ఏదో విధంగా తప్పించుకోవాలంటే తపన ఉంటే తప్పించుకుంటున్నాడు. కానీ ఇక్కడ అప్పుడున్న జైళ్ళలో తప్పించుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. బండ్ల చేత ఆ యొక్క ఇనప ముద్దుల చేత బిగించబడి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి కలిగి ఉంటే దేవుడు వీరు చేసిన ఆసక్తికరమైనటువంటి ప్రార్థన దేవుడిని చెలించి వేసేసి, ఇంత గొప్ప ఆసక్తిగా చేసినప్పుడు దేవుడు ఈ గొప్ప కార్యం చేయలేడా? చేస్తాడు. ప్రభు అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నన్ను అడగండి, నేను ఎంతదైనా సరే చేయగలను. అంటే ఆయన ఏమైనా చేయడానికి. చూడండి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతా వినండి. 7, 10, 10. 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడిని యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, అంతదైనా సూచన అడుగు, నీ ఇష్టం, నేను చేస్తా. ఇంకా ఏమంటాడు ప్రభు, నా నావన మీరు నన్నేమడినా నేను చేస్తా. ఇది మీకు అసాధ్యం అనుకుంటే నాకేం అసాధ్యమేం కాదు, నాకు అన్నీ సాధ్యమే. నా నావన మీరు అడుగుతారో చేసేస్తా. కాబట్టి ఆయన అసాధ్యమైన కార్యం, మనకు అనుకున్న అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసేటట్టు గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాకుండా ఆయనకు అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన గొప్ప కార్యం చేయగలుగుతూ వచ్చింది. ఆ ప్రార్థన ద్వారా మరి దైవబిడ్డల గొప్ప కార్యం చూస్తూ వచ్చారు, దేవుడు స్తుతిస్తూ వచ్చారు, దేవుడు మహింపరుస్తూ వచ్చారు. మన విషయంలో గుర్తించుకుందాం, దేవునికి అసాధ్యమైంది మరణం అసాధ్యమా? మరణం కూడా జయిస్తాడు ఆయన. మరి సంఖ్యలు అసాధ్యమా? సంఖ్యలు కూడా జయిస్తాడు. ఒక పెద్ద కొండ అడ్డం ఉందా, అది కూడా జయిస్తాడు. లేదా ఏదైనా దారి అడ్డం వచ్చింది, అది కూడా చేస్తాడు. లోయలు ఉన్నాయి, లోయలు కూడా తొలగించేస్తాడు. నదులు ఉన్నాయి, నదులు కూడా తీసివేస్తాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. కాబట్టి అసాధ్యములన్నీ కూడా సాధ్యములు చేసేటట్టు మన దేవుడికి మనం చేసే అత్యాసక్తి కలిగిన ప్రార్థన కొద్దిమంది అయినా సరే ఆ ప్రార్థనకు జవాబు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి అత్యాసక్తితో మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన ఆసక్తి, ఇది ఆయన చేయగలడు, ఇది ఆయనకే సాధ్యం, ఇది ఆయనే చేయాలా, ఇది ఆయన చేస్తేనే ఈ పని అవుతుంది అనేటువంటి అత్యాసక్తి కలిగిన ప్రార్థన మనం చేస్తే మన సంఘానికి, మనం అనుకుంటున్నాం మనకు ఎన్ని అసాధ్యాలు ఉన్నాయి చెప్పు, ఎన్నో అసాధ్యాలు సంఘ విషయంలో. పక్కన ఇల్లు కట్టుకోలేకపోతే అదొక అసాధ్యం, గేటు పెట్టుకోలేకపోతే అదొక అసాధ్యం, కరెంటు బిగించుకోలేకపోతే అదొక అసాధ్యం. అంటే మన వల్ల కావడం లేదు, మన వల్ల కానిటన్నీ కూడా మనకేంటి అసాధ్యాలే. మరి కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నా అదొక అసాధ్యం, చుట్టూ గోడ కట్టుకోలేకపోతున్నా అదొక అసాధ్యం. ఇవన్నీ కూడా మనకు అసాధ్యమైనా కానీ మనం అత్యాసక్తితో దేవుడు చేస్తే ప్రార్థన అవన్నీ కూడా సాధ్యములు చేసేవాడుగా ఉంటాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి సాధ్యం చేసేట ఆ ప్రభువుకు ఏది కూడా అసాధ్యం కాదు. ప్రార్థన చేస్తే చాలు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే చాలు, అన్ని దారంతగా జరుగుకుంటూ వస్తాయి. చివరికి ఆ అత్యాసక్తితో ఏ వ్యక్తులు అయితే ప్రార్థిస్తున్నారో అక్కడికి వచ్చి జవాబు నిలుస్తుంది. అర్థమైందా? ప్రార్థన చేశారు, పేతురు రావడానికి ప్రార్థన చేశారు కదా, చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, వీరు ప్రార్థన చేస్తున్నారు
ఆ ప్రార్థనకి జవాబాడా ఏమవుతుంది? బయలు వెళ్ళింది. ప్రార్థనకి జవాబు బయలు వెళ్ళింది. పేతురు మరి రాత్రి కట్టబడిన ఆ యొక్క కట్లను విప్పబడింది, చెరసాలు తెరవబడ్డాయి, వస్తున్నాడు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. జవాబు ఏం చేస్తుంది? పేతురు కోసమే కదా. జవాబు పేతురు రూపంలో వస్తూనే ఉన్నాడు. వచ్చి 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 తలుపు తట్టాడు. జవాబు వచ్చేసింది. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే జవాబుని ఆయన అనుగ్రహించి మహిమ పొందుతున్నాడు. వారు అత్యంత జవాబు చూపించాడు. ఇదో మీరు చేశారు ప్రార్థన, ఇదో జవాబు. పేతురు కోరిక మీరు చేశారు. కాబట్టి అలాంటి యొక్క ప్రార్థన మనం చేయాలి. ఆ ప్రార్థన కొరకే మనం సిద్ధపడాలా. ప్రభువా, సంఘం ఏదేదో వద్దు, మా సంఘంలో అసాధ్యమైన కార్యాలు, మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఒక అసాధ్యం, బండలు వేసుకోలేకపోతున్నాం, బాత్రూమ్ పెట్టుకోలేకపోతున్నాం, ఇదిగో ప్రభువా గేట్ తెచ్చుకున్నాం, అది అసలు బీచుకోలేకపోతున్నాం, చుట్టూ కాంపౌండ్ కట్టుకోలేకపోతున్నాం, ఇవన్నీ మాకు అసాధ్యాలు, కానీ మీకు మాత్రం సాధ్యము. మీరు ఇది కార్యాలు చేయాలా. ఇదిగో వచ్చినారు, ప్రజలు వచ్చినారు, వాళ్ళు వెళ్ళిపోయారు, దేనికి వచ్చారో తెలియదు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు తీసుకురావడం మాకు అసాధ్యం, కానీ మీకు సాధ్యం. ఆత్మ నడిపించేవాడు, కార్యాలు చేసేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు, మహత్కార్యాలు చేసేవాడు వీడే. ఆగిపోయిన వారు నడిపించాలి, అనేక ఆత్మ రక్షించాలి. ఇవన్నీ కూడా మాకు అసాధ్యాలు కాబట్టి అసాధ్యమైన కార్యములు మీరు సాధ్యం చేయాలని మీకు ప్రార్థిస్తున్నాం ప్రభు అని మనం ఎప్పుడైతే అత్యాశతో ప్రార్థిస్తామో మన ప్రార్థన ఆఫ్ చేసే లోపల ఆ ప్రార్థన ఆ జవాబు వచ్చి మన ముందు నిలబడుతుంది. ప్రార్థన ఆఫ్ చేసే లోపల జవాబు వచ్చి ఎక్కడ నిలబడింది? పేతురు రూపంలో వచ్చేసింది కదా. పేతురు వాళ్ళు తట్టుతానే ప్రార్థన ఆపేశారు. ప్రార్థన ఆపేస్తేనే దేనికోసం ప్రార్థన చేసినా ఆ జవాబు ఆడికి వచ్చేసింది. అది మనం గుర్తించాలి. అది అత్యాసక్తిలో ఉన్నటువంటి ప్రార్థన మనం గుర్తించుకొని ఆ ప్రార్థన కొరకే మనము ప్రార్థనలో గుర్తిద్దాం. ప్రార్థన చేసుకుందాం.